నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇవాళ జగిత్యాలలో బీజేపీ భారీ బహిరంగ సభ, హాజరు కానున్న ప్రధాని మోదీ. ఇవాళ సుప్రీంలో కవిత కంటెంప్ట్ పిటిషన్, ఈడీ అరెస్టు సవాల్ చేస్తూ పిటిషన్ వేనున్న కవిత. ఏపీలో దుష్టపాలన అంతం కాబోతుందన్న పవన్, పోలవరాన్ని జగన్ గోదావరిలో కలిపేశారన్న బాబు. అన్ని పార్టీలు ఏకమైన వైసీపీదే విజయం, సంక్షేమ పథకాలే జగన్ను గెలిపిస్తాయన్న వైవి సుబ్బారెడ్డి. ఏపీలో ఇవాళ నుంచి 10th ఎగ్జామ్స్, ఈ నెల 30 వరకు జరగనున్న పరీక్షలు. సిబిఐ ఈడీలతో కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారు, భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ వ్యాఖ్యలు. రైటింగ్ డీటెయిల్ చూస్తే ఏపీలో ఎన్నికల యుద్ధానికి తెరలేచింది. షెడ్యూల్ విడుదలవ్వడంతోనే పార్టీలన్నీ దూకుడు పెంచాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ చిలకలూరుపేటలో ప్రజాగరం సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈసారి 400+ సీట్లు రావాలని అన్నారు. ఎన్డీఏ కూటమి లక్ష్యం వికసిత భారతదేశం అన్న ప్రధాని ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలన్నారు. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. 3 పార్టీల జెండాలు వేరు కానీ మా అజెండా ఒకటేనన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ కోసం 3 పార్టీలు జట్టుకట్టాయన్నారు. జగన్ ఒకసారా వ్యాపారి అని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కారు మద్యం కేసులో, ఇసుకలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. एनडीए में हम सबको साथ लेकर चलते हैं, लेकिन दूसरी ओर कांग्रेस पार्टी है जिसका एक ही एजेंडा है गठबंधन के लोगों को यूज एंड थ्रो करना। आज कांग्रेस को भले ही मजबूरी में इंडी अलायंस बनाना पड़ा हो, लेकिन इनकी सोच वही है। आप देखिए, लेफ्ट और कांग्रेस केरला में एक दूसरे को क्या कहते हैं, बंगाल में टीएमसी और लेफ्ट एक दूसरे के लिए क्या क्या बोलते हैं, पंजाब में कांग्रेस और आप एक दूसरे के लिए कैसी भाषा बोलते हैं। जो लोग चुनाव से पहले अपने फायदे के लिए ऐसे लड़ते हो, ऐसे झगड़ते हो, वो चुनाव के बाद क्या करेंगे ये आप इसका अंदाजा लगा सकते हैं। నేటి ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఇంకో పక్క 5 ఏళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి. అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి 3 పార్టీలు జట్టయ్యాయి. రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. 2014 తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం. అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే, ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం,
కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో, ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి ఒక్క సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు, అతను ఒక సారా వ్యాపారి అతను. आंध्र के मेरे प्यारे भाइयों बहनों, आप ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है. कोई गलती मत करना. దేశం దూసుకుపోతా ఉంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే గాని ఈ రోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్ అధికార దాహానికి వంచనకు బాబాయి బలయ్యాడు. 2 చెల్లెళ్ల సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటేయద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది. వైజాగ్లో ఇన్సిడెంట్లు కానీ, ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దోపిడీలు చేశారో ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే, డబ్బులు పెరిగిపోయిన జగన్ కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. టీడీపీ జనసేన బీజేపీ సభపై వైసీపీ నేత పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. కుర్చీల కోసమే పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రధాని వచ్చినా ఇంకెవరు వచ్చినా సీఎం జగన్ను ఏం చేయలేరని అన్నారు. చంద్రబాబు మళ్లీ మాయమాటలు చెప్తున్నారని ఆరోపించారు. బాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని మోదీ చెప్పాడని గుర్తు చేశారు. కలవటం కేవలం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే. ఈ 3 జెండాలు కలిసేది కేవలం వాళ్ళు కుర్చీలో కూర్చోవటం కోసం మాత్రమే. అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదనేది వాళ్ళ ముగ్గురు మాటలను బట్టి మనందరికీ కూడా తేటతెల్లం చేసినందుకు ఈ సభని ఇంత గొప్పగా జగన్ గారి కోసం ఇంత ఖర్చు పెట్టి మోడీ గారు ఒక విమానం వేసుకుని మొత్తం ముగ్గురు కలిసి 5 హెలికాప్టర్లు వేసుకొచ్చి ఈ రకంగా జగన్ గారి మంచి కోసం ఈ సభ పెట్టినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. కేసీఆర్ నటిన కలుపు ముక్కలను ఏరి పారేస్తున్నామంటూ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ రోజు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన కేసీఆర్పై శివాలెత్తారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. 100వ రోజు ఒక గేట్ మాత్రమే తెరిచామని, అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు తెరిచినా మూసినా ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 రోజుల పాలన తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పై ఓ రేంజ్లో సీఎం విరుచుకుపడ్డారు. హైదరాబాద్ విమోచన దినానికి
2023 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రజలకు విముక్తి లభించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని, అందుకే నిజాం పోకడలను అవలంబించిన కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, అన్నీ నాకు తెలుసు, అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు. ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది. కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా కొన్ని కనిపిస్తూనే ఉన్నాయని, ఆయన నాటిన కలుపు మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్. ఆ కలుపు మొక్కలను పీకేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని కలుపు మొక్కలను తొలగించామన్నారు. రాష్ట్రంలో గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ తన ఆధిపత్యాన్ని చెలాయించారని, తెలంగాణ సంస్కృతిని మొత్తం మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో టీజీ ఉంటే ఆయనకు అనుగుణంగా టీఎస్ ను తీసుకువచ్చారని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వం టీజీని మళ్ళీ టీజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చి అమలు చేసినాము. ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈరోజు మేము అట్లా ఇచ్చినామో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు, నువ్వు ముందుగాల పైసలు కట్టు, తర్వాత 0 బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తాం, మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, తమ ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 8 సీట్లు ఉన్న బీజేపీ, 39 సీట్లున్న బీఆర్ఎస్ ఏ విధంగా మా ప్రభుత్వాన్ని పడగొడుతుందని నిలదీశారు. తాము గేట్లు ఓపెన్ చేశామని, ఇక బీఆర్ఎస్ లో ఎవరు ఉండరని, ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. చివరకు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముగ్గురు మాత్రమే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. ప్రజెంట్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. రైతు భరోసాపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో రైతు భరోసా గొట్టలు, చెట్లు, లేఅవుట్లకు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామన్నారు. ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, 8 లక్షల కుటుంబాలకు 500 సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందుతున్నాయన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పథకాలన్నిటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు, ప్రతి వాడికి అందించాలన్న ఆలోచనతోని ఒక పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము.
ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఇట్లాంటి నిర్లక్ష్యము తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. మొత్తానికి కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి బీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెబుతూనే గత ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు మౌనంగా ఉన్నారా? ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారా? తమకు పట్టినట్లు వ్యవహరిస్తున్నారా? జాగృతి శాఖల రద్దుతో కవితకు మద్దతు లభించలేదా? ఆందోళనకు పిలుపునిచ్చినా ముందుకు వచ్చేవారే లేరా? మరోపక్క సీనియర్ నాయకులు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, అందూరి వంటి నేతల వలసలతో కేడర్ పరేషాన్లో ఉన్నారు. పార్టీ కేడర్ నిస్తేజంలో ఉండడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే కారణమా? వాచ్ ది స్టోరీ. ఆమె మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కుమార్తె. అధికారం ఉన్నప్పుడు ఆమె పార్టీ శ్రేణులకు అధికార కేంద్రంగా ఉన్నారు, హల్చల్ చేశారు. కానీ అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. ఆమె ఎవరో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, బతుకమ్మ పండుగల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో 2014లో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకవైపు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు జాగృతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చిన ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అరెస్టు సమయంలో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల హడావిడి కనిపించలేదు. అదేవిధంగా జాగృతి కార్యకర్తలు సైతం కనిపించలేదు. కవిత అరెస్టుకు 2 రోజుల ముందు జాగృతి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకున్నారు. అనేక మందికి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించారు. పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించలేకపోయారు. దీనితో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నేతలు మళ్లీ తమ దారి తాము చూసుకుంటున్నారు. సాక్షాత్తు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను అరెస్టు చేస్తే పెద్ద ఆందోళనలు చేయాల్సిన శ్రేణులు సైలెంట్ అవ్వడం చర్చకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మినహా మిగతా వారు కవిత నివాసం వద్దకు రాలేదు. దీనితో పార్టీ నిర్మాణం లేకపోవడమే బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారింది అనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత రోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది గులాబీ అధిష్టానం. అయినా 1-2 నియోజకవర్గాల్లో మినహా పెద్దగా ఎక్కడా గులాబీ శ్రేణులు ఆందోళనల్లో కనపడలేదు, పాల్గొనలేదు. వారి అవసరం ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం నేతలను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కష్టకాలంలో క్యాడర్ గుర్తుకు వచ్చిందా అనే ప్రశ్న గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్పన్నమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం కవిత అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేయలేదు. అరెస్ట్ అయ్యేందుకు 2 రోజుల ముందు జాగృతి కమిటీలను రద్దు చేయడంతో తన సొంత సంస్థ అయిన జాగృతి కార్యకర్తలు సైతం అంటి ముట్టనట్లుగానే వ్యవహరించారు.
మొత్తానికి కీలకంగా మారిన ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గంలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన పొత్తుకు గండి పడిందా? పొత్తు ఎత్తులతో ఈ ఎంపీ స్థానాన్ని హస్తగతం చేసుకుందామనుకున్న కేసీఆర్ కలగా మిగిలిపోనుందా? పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవిత ఏమిటి? ఇంతకీ పార్లమెంట్ పరిధిలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పొత్తులు ఎత్తుల్లో రాజకీయ నాయకులు నిమగ్నమైపోయారు. ఆ పొత్తుల్లో ఎన్నెన్నో గమ్మత్తులు జరుగుతున్నాయి. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు జతకట్టడానికి రెడీ అయ్యాయి. అయితే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య కుదిరిన పొత్తుకు గండిపడినట్లు తెలుస్తోంది. రాజకీయ పొత్తులతో ఈ పార్లమెంట్ స్థానాన్ని హస్తగతం చేసుకుందామని కేసీఆర్ ఎంతో ఆశపడ్డారు. అయితే పొత్తు చెదరడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవిత ఏమిటి? పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేక బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారా? ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ కుమార్ పోటీకి దిగితే బీఎస్పీ కేడర్ మద్దతు తెలుపుతుందా? ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి సంబంధించి ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా మరికొన్ని పార్టీల మధ్య పొత్తు కుదిరింది. నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ ను ఆ పార్టీ ఎంపిక చేసింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆయన అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక మొన్నటి వరకు ఏకఛత్రాధిపత్యం సాగించిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తుకు దిగింది. పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మాదిగ సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో అది ప్రవీణ్ కుమార్ కు కలిసి వస్తుందని అందరూ భావించారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు సీటు తమ ఖాతాలో పడుతుందని కేసీఆర్ భావించారు. అయితే ఇంతలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇది వరలో ఎంతో ఆత్రంగా బీఆర్ఎస్ టికెట్ కోరే నాయకులు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ టికెట్ ఇస్తామన్నా పోటీ చేయడానికి సుముఖత చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ బీఆర్ఎస్ కు పొత్తు కుదిరింది. హైదరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీ సీట్లకు బీఎస్పీ అభ్యర్థులు ఖరారయ్యారు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీకి దిగారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఆ నేతల అనుచరగణం ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. మరోవైపు బీఎస్పీ కేడర్ ప్రవీణ్ కుమార్ కు సపోర్ట్ చేస్తుందో లేదో తెలియడం లేదు. ఇక్కడ ఈ తతంగం సాగుతుండగా బీఎస్పీ జాతీయ అధినేత మాయావతితో బీజేపీ నేతలు మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును బీజేపీ వ్యతిరేకించినట్లు, ఈ విషయాన్ని మాయావతికి తెలియజేసినట్లు సమాచారం. నాగర్ కర్నూలు ఎంపీ స్థానంలో ప్రధాని మోదీ బహిరంగ సభ అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని 17 స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ పెద్దలు ప్రకటన చేశారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి అయోమయంగా మారింది. అయితే ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయనకు అండగా ఉంటామని ప్రవీణ్ కుమార్ కేడర్ బీఎస్పీలోని ఓ వర్గం నాయకులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా పొత్తు పెట్టుకున్న 2 పార్టీల మధ్య చిచ్చురేగడం, ఆ చిచ్చురేగిన కొన్ని రోజులకే ఆ పొత్తు విఫలం కావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని తలపండిన రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2 పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా ఖరారైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పార్టీకి రాజీనామా చేయడం ఈ ఎంపీ నియోజకవర్గంలో కలకలం రేగింది. ఇప్పుడు ప్రవీణ్ భవిత ప్రసాదికమైనట్లు తెలుస్తోంది. ఆయన ఇండిపెండెంట్ గా పోటీకి దిగుతారా? బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారా? ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే బీఎస్పీ వైఖరి ఏమిటి? మద్దతు తెలుపుతుందా? మందలిస్తుందా? దండన విధిస్తుందా? ఏమో అంతా భవితే చెప్పాలి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల వేళ మరింత దుమారం రేపుతున్నాయి. అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కోట్ల కుంభకోణం వెనుక ఎవరున్నారు? అసలు సూత్రధారులు ఎవరు? ఎవరికెవరు ఎంత ముడుపులు ముట్టాయన్న దానిపై కూపీ లాగుతుంది ఈడీ.
లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. హస్తినలో ఆమ్ ఆద్మీ నేతలతో పాటు ఇటు బీఆర్ఎస్ శిబిరంలోనూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏళ్ల తరబడి విచారణ జరుగుతూ ఉండగా సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నేతల మెడకు ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే పలువురు అరెస్టై జైలు జీవితం అనుభవిస్తూ ఉండగా ఈ కేసులో మరింత మందిపై ఫోకస్ పెట్టింది ఈడీ. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు, ఆ వెంటనే అరెస్ట్, ఆపై కస్టడీ. ఇలా కవితను ఊపిరి సలవనివ్వడం లేదు లిక్కర్ స్కామ్ కేసు. ఇలాంటి పరిణామాల మధ్య కేజ్రీవాల్ కు మరోసారి అంటే 9వసారి సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటికే 8 సార్లు విచారణకు ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా 9వసారి కూడా నోటీసులు ఇచ్చింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణల కారణంగా సమన్లు జారీ చేశారు. ఓవైపు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో కస్టడీకి తీసుకున్న వేళ కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వడం చర్చకు దారితీసింది. ఈడీ ఆదేశాల మేరకు కేజ్రీవాల్ విచారణకు హాజరైతే కవితతో కలిపి ఎంక్వైరీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్పై 2 సార్లు ఫిర్యాదు చేసింది ఈడీ. తాము పంపిన నోటీసులకు స్పందించడం లేదని, విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదులో తెలిపింది. ఈ పరిణామాల మధ్య కోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు ఢిల్లీ సీఎం. అయితే విచారణ సమయంలో కేజ్రీవాల్కు ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కేజ్రీవాల్పై అభియోగాలన్నీ బెయిల్కు అనువుగా ఉన్న సెక్షన్లేనని పేర్కొన్న కోర్టు ₹1,00,000 బాండ్, 15,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ ముందుకు వెళ్తారా లేదంటే ఎప్పటిలాగే డుమ్మా కొడతారన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కేజ్రీవాల్పై తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయి? కవిత మాదిరే కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు ఈడీ కేసులు మోదీ రాజకీయ కుట్రేనంటూ మండిపడుతున్నాయి ఆప్, బీఆర్ఎస్ పార్టీలు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి తమ నిరసనను వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ కవిత అరెస్టుతో గులాబీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. న్యాయపరంగా తేల్చుకుంటామని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కేంద్రంలోని బీజేపీపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందన్నారు. ఈడీ లాంటి సంస్థలను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. తనను కూడా ఈడీ వేధించిందని ఆరోపించారు. नहीं लेना चाहते, एक शक्ति से लड़ रहे हैं. अब सवाल उठता है वो शक्ति क्या है? जैसे किसी ने यहाँ कहा राजा की आत्मा ईवीएम में है. सही है, सही है, राजा की आत्मा ईवीएम में है, हिंदुस्तान की हर संस्था में है, ईडी में है, सीबीआई में है, इनकम टैक्स डिपार्टमेंट में है. एक वरिष्ठ नेता, नाम नहीं लेना चाहता हूँ, इसी प्रदेश के एक वरिष्ठ नेता कांग्रेस पार्टी को छोड़ते हैं और रो के कहते हैं, मेरी माँ से रो के कहते हैं कि सोनिया जी मुझे शर्म आ रही है, मेरे में इन लोगों से, इस शक्ति से लड़ने की हिम्मत नहीं है, मैं जेल नहीं जाना चाहता हूं. और ये एक नहीं है, ऐसे हजारों लोग डराए गए हैं. क्या आप सोचते हो शिवसेना के लोग, एनसी के लोग ऐसे ही चले गए? नहीं, जिस शक्ति के मैं बात कर रहा हूं उन्होंने उनका गला पकड़कर उनको बीजेपी की ओर किया है और वो सब डर के गए हैं, एक शक्ति से लड़ रहे हैं. अब सवाल उठता है वो शक्ति क्या है? जैसे किसी ने यहाँ कहा राजा की आत्मा ईवीएम में है. सही है, सही है, राजा की आत्मा ईवीएम में है, हिंदुस्तान की हर संस्था में है, ईडी में है, सीबीआई में है, इनकम टैक्स डिपार्टमेंट में है. एक वरिष्ठ नेता ना. ऐसे कीवी बुलेटिन अपडेट्स. For more updates, keep watching Swatandhra News.